హలో అందరికీ మన ఛానల్కి తిరిగి స్వాగతం. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల ప్రపంచంలో రారాజుగా నిలిచిన ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఉండేది. దాని పేరు ద లెజెండరీ నోకియా. నోకియా మొబైల్లో 1100 3310ను యూజ్ చేయని వారు ఉంటారు. నోకియా స్పెషల్గా రిలీజ్ చేసిన ఫేమస్ స్నేక్ గేమ్ గురించి ఎవరికైనా తెలియకుండా ఉంటుంది. ఆ గేమ్ని ఆడకుండా ఎవరైనా ఉంటారా? ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్ ఉండడం వల్ల మొబైల్స్ టెక్నాలజీ చేంజ్ అవడం జరిగింది. కానీ ఆ రోజుల్లో నోకియా తీసుకువచ్చిన మోడల్స్, ఇన్నోవేటివ్ టెక్నాలజీ గురించి ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చు. కానీ నోకియా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి మొబైల్స్ ని రిలీజ్ చేసిందో ముందు ఉన్న జనరేషన్ వాళ్ళకి బాగా తెలుసు. ఒకప్పుడు ఫస్ట్ GSM, ఫస్ట్ SMS సర్వీస్ ని, రోమింగ్ ద్వారా టెక్స్ట్ మెసేజెస్ ని ఇంట్రొడ్యూస్ చేసింది నోకియానే. అంతెందుకు మొబైల్లో ఫస్ట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ని కూడా తీసుకొచ్చినది కూడా నోకియానే. ఇంతటి హిస్టరీ ఉన్న కంపెనీ 2007 వరకు మొబైల్స్ మార్కెట్ షేర్ లో 50% ఉండేది. కానీ ఎగ్జాక్ట్ గా 6 years తర్వాత ఆ మార్కెట్ షేర్ 3% మాత్రమే ఉంది. 2017కి జస్ట్ 1% మార్కెట్ షేర్ మాత్రమే. ఎందుకు నోకియా 2007 నుంచి 2017 వరకు అంటే 10 years లో ఒక కంపెనీ పూర్తిగా మొబైల్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి ఏమైనా నోకియా మొబైల్ ఇండస్ట్రీలోకి రాగలదా? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నోకియా కంపెనీ గురించి పూర్తి డీటెయిల్ గా వీడియోని చేశాము. మీరు జస్ట్ రిలాక్స్ అయ్యి పూర్తి వీడియోని చూస్తారని ఆశిస్తూ వీడియో చూడడమే కాకుండా నచ్చితే లైక్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అవును, ఇంతకీ నోకియా మొబైల్స్లో మీరు ఏ మొబైల్ని వాడారో కామెంట్లో తెలియచేయండి. నేను వాడినది వచ్చేసి నోకియా 3310 లూమియా మొబైల్స్ని యూజ్ చేశాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టార్టింగ్ స్టేజ్ 1865లో మైనింగ్ ఇంజనీర్ అయిన ఫెడ్రిక్ ఈడెస్టమ్ పేపర్ మిల్లును స్టార్ట్ చేశారు. అయితే ఈ కంపెనీకి నోకియా అనే పేరు ఎలా వచ్చిందంటే, ఫెడ్రిక్ ఈడెస్టమ్ గారు 1871లో సెకండ్ మిల్లు కోసం ప్లేస్ ను వెతుకుతున్న టైంలో ఫిన్లాండ్ లోని నోకియన్ విర్తా నది ఒడ్డున స్టార్ట్ చేయడం వల్ల ఆ నదికి రిలేటెడ్ గా ఈ నేమ్ ని కంపెనీకి పెట్టడం జరిగింది. అయితే నోకియా 1979 వరకు టాయిలెట్ పేపర్స్, బైక్ అండ్ కార్ టైర్స్, టీవీ సెట్స్, కమ్యూనికేషన్ కేబుల్స్, కంప్యూటర్స్ మరియు సైనిక పరికరాలు వంటి వస్తువులను ఉత్పత్తి చేస్తూ పేపర్, ఎలక్ట్రానిక్స్, రబ్బర్ మరియు కేబుల్ మార్కెట్లపై ప్రధానంగా దృష్టి సాధించింది నోకియా. ఆ టైంలో నోకియా మరియు సలోరా కంపెనీతో జాయింట్ వెంచర్ గా 1979లో నోకియా మొబీరా ఓవై అనే రేడియో టెలిఫోన్ కంపెనీని స్టార్ట్ చేశారు. దీని ద్వారా కొన్ని సంవత్సరాలకి నోకియా స్వీడన్, డెన్మార్క్, నార్వే అండ్ ఫిన్లాండ్ ను కలుపుతూ ప్రపంచంలోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ సెల్యులార్ టెలిఫోన్ సిస్టమ్ ని ప్రారంభించింది. దీనిని నార్డిక్ మొబైల్ టెలిఫోన్ నెట్వర్క్ అని పిలిచేవారు. కొంతకాలం తర్వాత ఇది ప్రపంచంలోనే ఫస్ట్ కార్ ఫోన్ ని మొబైరా సెనేటర్ ను ప్రారంభించింది. ఆ టైంలో దీని వెయిట్ దాదాపు 10 kgs. ఎంట్రీ ఇన్ మొబైల్ ఇండస్ట్రీ. నోకియా 1987లో ఫస్ట్ కార్ ఫోన్ ని లాంచ్ చేసింది. దీని పేరు మొబైరా సెనేటర్. ఆ టైంలో దీని వెయిట్ 10 kgs వరకు ఉండేది. అందువలన యూజ్ చేయడానికి కష్టంగా ఉండేది. ఇంకొక మోడల్ ని కూడా రిలీజ్ చేసింది నోకియా. దాని పేరు మొబీరా టాల్క్ మ్యాన్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ ఉండేది. 1984లో విడుదల చేసింది. నార్మల్ గా యూజ్ చేయడానికి ఈ మొబైల్స్ కష్టంగా ఉండదని నోకియా ఒక చేతికి సరిపోయేలాంటి మొబైల్ ని తీసుకువచ్చింది. దాని పేరు మొబీరా సిటీ మ్యాన్ 900. 1987లో దీనిని రిలీజ్ చేసింది. అప్పుడు దాని వెయిట్ 800 grams మాత్రమే. దీనిని ఫస్ట్ యూజ్ చేసింది హెల్సింకిలో ప్రెస్ మీటింగ్ లో సోవియట్ లీడర్ అయిన మిఖాయిల్ గోర్బచేవ్ ఒక ఫోన్ కాల్ చేయడానికి ఉపయోగించారు. అందువలన దీన్ని ది గోర్బా అని కూడా అనేవారు. 1980sలో మొబైల్ ఫోన్ ని ఒక స్టేటస్ సింబల్ గా చూసేవారు. అందువలన దీని ప్రైస్ 1600 euros పైనే ఉండేది. ఇప్పుడు మన కరెన్సీలో దాదాపుగా 15 lakhs పైనే ఉంటుంది. ఆ టైంలో ఈ మొబైల్లో 50 minutes టాక్ టైం మాత్రమే ఉండేది. కానీ అది చాలా ఎక్కువ ఆ టైంకి. 1990లో అంతవరకు ఉన్న బిజినెస్ లానే అంటే డేటా, ఎనర్జీ, టెలివిజన్, ట్యూబ్, టైర్, కేబుల్ వంటి బిజినెస్ ని కంప్లీట్ గా స్టాప్ చేసి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది మొబైల్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టింది నోకియా కంపెనీ. వరల్డ్ ఫస్ట్ GSM కాల్ ను 1991లో ఫిన్నిష్ ప్రధానమంత్రి హ్యారీ హోల్కెరీ తన నోకియా ఫోన్ ద్వారా టెంపరీ డిప్యూటీ మేయర్ అయిన కరీనా సుయోనికి కాల్ చేశారు. ఈ కాల్ కేవలం 3 నిమిషాలు మాత్రమే జరిగింది. దాని ఇంపాక్ట్ గట్టిగానే వినిపించింది ఆ టైంలో. ఆ సంవత్సరం తర్వాత ఫస్ట్ కమర్షియల్ మాస్ ప్రొడ్యూస్డ్ GSM ఫోన్ ని ప్రజలకు అందుబాటులో తెచ్చింది. దాని పేరు నోకియా 1011.
1011 అనే నెంబర్కి మీనింగ్ ఏంటంటే 10th నవంబర్న రిలీజ్ చేశారని సింబాలిక్గా పెట్టారు. ఫస్ట్ SMS సర్వీస్ని రోమింగ్ ద్వారా టెక్స్ట్ మెసేజెస్ని స్టార్ట్ చేసింది ఈ మొబైల్లోనే. మనకి నోకియా రింగ్ టోన్ గుర్తుంది కదా, దాన్ని ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది నోకియా 2100 మోడల్లో. ఈ నోకియా 2100 మోడల్ మొబైల్ని 4 lakhs యూనిట్స్ వరకు అమ్ముడుపోతాయని నోకియా కంపెనీ ఎక్స్పెక్ట్ చేసింది. ఎవరు ఊహించని విధంగా ఈ మొబైల్ ఏకంగా 20 million మొబైల్స్ని అమ్ముడుపోయింది. 2 కోట్ల మొబైల్స్ అమ్ముడుపోయాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అయితే 1996లో నోకియా రిలీజ్ చేసిన ఇంకొక మొబైల్ నోకియా కమ్యూనికేటర్ 9000. దీనిలో ఇంకొన్ని ఫీచర్స్ని యాడ్ చేస్తూ రిలీజ్ చేసింది నోకియా. ఈమెయిల్ అండ్ ఫ్యాక్స్ సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకురావడం, అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా యూజ్ అయ్యేలా వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్ షీట్ ఫంక్షనాలిటీని అందిస్తుంది ఈ మొబైల్. అదే సంవత్సరం ఒక డిఫరెంట్ మొబైల్ని కూడా లాంచ్ చేసింది. దాని పేరు 8110. దీనిని ద బనానా ఫోన్గా పిలిచేవారు, ఎందుకంటే బనానా షేప్లో ఈ మొబైల్ ఉండేది కాబట్టి. ఆ తర్వాత నోకియా 6100 సిరీస్ని రిలీజ్ చేసింది. ఇది కూడా నోకియా సక్సెస్కి ఇంకో స్టెప్గా ముందుకు పడింది. ఇంత చెప్తున్నా కానీ స్నేక్ గేమ్ గురించి చెప్పడమే మర్చిపోయా. ఈ గేమ్ కోసం ఎంతమంది అడిక్ట్ అయ్యారో ఆ టైంలో. ఈ గేమ్ని ఫస్ట్ 6110 మొబైల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది నోకియా. ఇలా అనేక రకాల మోడల్స్ రిలీజ్ చేసి ఎక్కువ మొబైల్స్ని సక్సెస్ చూసింది నోకియా. ఇంకొన్ని డిఫరెంట్ మొబైల్స్ని కూడా తీసుకువచ్చింది నోకియా. ఇలా సక్సెస్ అవుతున్న కంపెనీ మంచి లాభాల్లో తెచ్చిపెట్టాయి. 2007 వరకు మొబైల్ ఇండస్ట్రీ మార్కెట్ షేర్ దాదాపుగా 50% పైనే నోకియాకి ఉండేది అప్పటి వరకు. ఇదంతా బాగానే ఉంది. 2007లో నోకియాకి ఫస్ట్ దెబ్బ పడింది. వాటి గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నోకియా ఎందుకు సక్సెస్ అయింది కూడా మాట్లాడుకోవాలి కదా, దాని గురించి మాట్లాడడం. నోకియా సక్సెస్. నోకియా మొబైల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే స్టార్టింగ్ స్టేజ్లో యంగ్, యునైటెడ్ అండ్ స్ట్రాంగ్ లీడర్షిప్ టీంతో స్టార్ట్ అయ్యింది. 1990లో నోకియా సప్లయింగ్ చైన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ నుంచి నోకియా టీమ్ డిసిప్లిన్, హార్డ్ వర్క్, స్ట్రాంగ్ గోల్స్తో ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకుంది. అందువలన నోకియా ఫాస్ట్గా మొబైల్స్ని సెల్ చేయడానికి వీలైంది. 1996 నుంచి 2006 వరకు నోకియా రెవెన్యూ 503% పెరిగింది. 1996లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ని తయారు చేసింది కూడా నోకియా కంపెనీనే. దాని పేరు నోకియా కమ్యూనికేటర్. 2001లో ఫస్ట్ కెమెరా ఫోన్ని కూడా తీసుకొచ్చింది నోకియా. దాని పేరు 7650. ఇలా మరిన్ని మొబైల్స్ని రిలీజ్ చేస్తూ అప్పుడప్పుడు డిఫరెంట్ మొబైల్స్ని తీసుకువచ్చింది నోకియా స్ట్రాంగ్ లీడర్షిప్లో. నోకియా మెయిన్ సక్సెస్ అవడానికి కారణం ఏమిటంటే డిఫరెంట్ మార్కెట్స్, డిఫరెంట్ కస్టమర్స్ని అనుగుణంగా వారి అవసరాలకు తగ్గట్టుగా నోకియా ప్లాన్ చేస్తూ అప్పుడప్పుడు డిఫరెంట్ టైప్ మోడల్స్ని తీసుకురావడం జరిగింది. మెయిన్ నోకియా ప్రజలను ఎందుకు ఆకర్షించిందంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా తట్టుకునే స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా పనిచేసే మొబైల్స్ని తీసుకురావడం, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం వచ్చేలా మొబైల్స్ని తీసుకురావడం. ప్రైస్ గురించి చెప్పాలంటే నోకియా స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ ప్రైస్తోనే మొబైల్స్ని రిలీజ్ చేసిన టైం గడిచే కొద్దీ ప్రైస్ను కూడా తగ్గించుకుంటూ వచ్చింది నోకియా. అప్పుడున్న మార్కెట్ మొబైల్లలో ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, ఎక్కువసేపు వచ్చే బ్యాటరీ లైఫ్ ఉండడం వల్ల ప్రజలు నోకియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అందువల్లనే నోకియా సక్సెస్ అయింది. ఏదేమైనా నోకియా ఆకర్షించడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. సక్సెస్ వరకు ఓకే. వాట్ అబౌట్ ఫెయిల్యూర్స్ గురించి కూడా మాట్లాడు. ఇంత పెద్ద కంపెనీ కేవలం 6 సంవత్సరాల్లోనే ఇంత దారుణంగా పడిపోవడానికి కారణాలు కూడా తెలుసుకోవాలి కదా. నోకియా ఫెయిల్యూర్స్. అది అక్టోబర్ 1998. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ విక్రయాలలో అగ్రగామిగా ఉంది నోకియా. 1999 నాటికి నోకియా కంపెనీ లాభం $4 బిలియన్ చేరుకుంది. iPhone 1 రిలీజ్. 2007లో యాపిల్ CEO అయిన స్టీవ్ జాబ్స్ గారు 2007 జూన్ 29న ఫస్ట్ iPhone 1ని తీసుకువచ్చారు. తన సొంత OS అయిన iOSతో తీసుకొని వచ్చింది యాపిల్ కంపెనీ. ఆ టైంలో కూడా నోకియా పైన అంతగా ఇంపాక్ట్ చూపించలేదు, కానీ నోకియా ఈ విషయం అంతగా సీరియస్గా తీసుకోలేదు ఆ టైంలో. ఇదే ఫస్ట్ ఎఫెక్ట్ అయింది నోకియాకి. 2007కి కస్టమర్ బేస్ 50% పైనే ఉంచుకుంది నోకియా. కానీ 2010లో పరిస్థితులు మారాయి. నోకియా తన మార్కెట్ విలువలలో 90% కోల్పోవడానికి కేవలం 6 సంవత్సరాలు మాత్రమే పట్టింది. సెకండ్ వన్, నోకియా హార్డ్వేర్ మీద మాత్రమే దృష్టి పెట్టడం. హార్డ్వేర్ పరంగా నోకియా నాణ్యతలో ఎంత ప్రసిద్ధి చెందినదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మారుతున్న కాలంతో పాటు కోల్పోయిన మార్కెట్ని తిరిగి పొందాలంటే, నోకియా నిజంగా తిరిగి రావాలనుకుంటే ముందుగా ఆండ్రాయిడ్ ప్రజలకు అందుబాటులో ఉండే OS పైన దృష్టి పెట్టాలి. కానీ నోకియా మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేసే
విండోస్ ఓఎస్ పై ఆధారపడింది ఆ టైంలో. దీని వలన మైక్రోసాఫ్ట్ కంపెనీకి మరియు నోకియా కంపెనీకి బలమైన దెబ్బ తగిలింది. మైక్రోసాఫ్ట్తో నోకియా రిలీజ్ చేసిన మొబైల్స్ లూమియా ఈ విండోస్ ఓఎస్ ని రన్ చేయడానికి స్ట్రాంగ్ కాంపోనెంట్స్ కావాలి. వాటి ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉండేది. అందువలన ఆ ప్రభావం మొబైల్ ప్రైస్ పైన కూడా పడింది. 25,000 పైన పెడితే కానీ నోకియా మొబైల్స్ వచ్చేవి కాదు. అది కాకుండా చాలా లిమిటెడ్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేసేది. నోకియాకి ఉన్న కాంపిటీటర్స్ ఆ ప్రైస్కి ఆండ్రాయిడ్ని యూజ్ చేసుకొని ఎక్కువ ఫీచర్స్ని ప్రొవైడ్ చేసేవి. అందువలన ప్రజలు వేరే మొబైల్స్ పైన ఇంట్రెస్ట్ చూపించారు. ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్. 2007 వరకు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం డిఫరెంట్ మోడల్స్ని తీసుకువచ్చేది. కానీ నోకియా ఫ్యూచర్ మారుతున్న టెక్నాలజీని అంచనా వేసినా అది చాలా లేట్ అయిపోయింది. అప్పుడే రియలైజ్ అయ్యి సరిగ్గా యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఉంటే నోకియా మొబైల్ మార్కెట్ ఇంకోలా ఉండేదని చెప్పవచ్చు. చైనీస్ మొబైల్స్ మార్కెట్. స్లోగా చైనీస్ మొబైల్ మార్కెట్ కంపెనీస్ స్టార్ట్ అవ్వడం, చైనా మొబైల్స్ చీప్గా దొరకడం, వాటిని ఫాస్ట్గా తయారు చేయడం వల్ల చైనా మొబైల్ మార్కెట్ స్ట్రాంగ్గా తయారైంది. ఒకసారి నోకియా ప్రతినిధి మాట్లాడుతూ చైనా మొబైల్స్ని స్పీడ్గా తయారు చేస్తారు వారి ప్రజలు, మేము కూడా దాని మీద దృష్టి పెడతామని చెప్పారు. పికింగ్ రాంగ్ CEO. స్టీఫెన్ ఎలోప్ యొక్క నైపుణ్యం ఎవరు కాదనలేరు, కానీ పూర్తిగా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న నోకియా కంపెనీకి CEO అయినప్పుడు చేయడానికి ఏమీ లేదు. కొంతమంది ఇతని వల్ల కూడా నోకియా ఫెయిల్యూర్కి కారణమని కూడా చెప్తారు. బట్ అది నిజమో కాదో తెలియదు. కన్క్లూజన్. నోకియాకి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం కొత్త ఏమి కాదు. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ సాల్వ్ చేస్తూ వచ్చింది. కానీ ఈసారి సాఫ్ట్వేర్ని ఎన్నుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పవచ్చు. గ్రహించినా కూడా చాలా లేట్ అయిపోయింది. అందువలన 2013 నాటికి మొబైల్ విభాగం పూర్తిగా తీవ్ర ఇబ్బందిలో పడింది. 2014లో నోకియా మొబైల్ యూనిట్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ కొనుగోలు చేసింది. 2016లో HMD గ్లోబల్ నోకియా బ్రాండ్తో ఆండ్రాయిడ్ ఓఎస్ని యూజ్ చేస్తూ మొబైల్ని తీసుకువచ్చింది. కానీ కొన్ని వరకు సక్సెస్ అయ్యాయి, కానీ పూర్వ వైభవం అయితే నోకియాకి లభించలేదు. మొబైల్ రంగాన్ని వదిలేసి పూర్తిగా నెట్వర్క్ టెలికమ్యూనికేషన్స్ మీద మాత్రమే దృష్టి పెట్టింది నోకియా. నేడు నోకియా ఒకప్పుడు మొబైల్ ఫోన్ దిగ్గజం కాదు, కానీ టెలికమ్యూనికేషన్స్ ఇండస్ట్రీలో మెయిన్గా 5G నెట్వర్క్ టెక్నాలజీలో ఇది ఒక విలువైన ప్లేయర్గా నిలిచిపోయింది నోకియా. ఓకే, ఈ వీడియోకి అంతే. ఏమైనా సలహాలు, ఏవైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలంటే కామెంట్లో తెలియజేస్తారని కోరుతూ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోవద్దు. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై.